తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ సరోగేసీ శిశు విక్రయాలకు సంబంధించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నిందితులు కస్టడీకి అనుమతి లభించింది. యజమాని డాక్టర్ అతలూరి నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, మరికొంతమంది నిందితులను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సరోగేసీ పేరిట శిశు అక్రమ విక్రయానికి పాల్పడిన వైద్యురాలు నమ్రత, జయంత్ కృష్ణలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు సికింద్రాబాద్ కోర్టును కోరారు. నమ్రత వద్ద సరోగసి ఐవీఎఫ్ కోసం వచ్చిన వారి వివరాలు లభ్యమయ్యాయని, మరిన్ని విషయాలు రాబట్టేందుకు వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి బాసిత్. హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిమాణం చేసుకుంది. ఇవాళ డాక్టర్ నమ్రతతో పాటు ఆమెతో పాటు కొంతమంది పోలీసులు కస్టడీకి తీసుకొని ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిమాణం జరుగుతున్నాయి. ఇవాళ నమ్రతతో పాటు కొంతమంది తీసుకున్న పోలీసులు వాళ్ళ విచారణ చేపట్టారు. ఇవాళ నుంచి 5 రోజుల పాటు నమ్రతను ప్రస్తుతం నమ్రత హైదరాబాద్ లోని చంచల్గూడ జైల్లో ఖైదీగా ఉన్న ఆమె జైలు నుంచి కస్టడీకి తీసుకుని పోలీసులు నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్ తో పాటు పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లలను లేని దంపతులను టార్గెట్ గా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో సరోగసి మాటన శిశు విక్రయాలు పాటు జరిపినట్లు నిర్ధారణ కావడంతో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కొన్నేళ్ల క్రితం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో ఒక కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ నమ్రత పిల్లలు లేని దంపతులే లక్ష్యంగా సోషల్ మీడియా ద్వారా తమ కేంద్రాన్ని విస్తృత ప్రచారం చేసుకోవడం జరిగింది. యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లతో పాటు ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా రకరకాల వీడియోలు పోస్టులు చేసేవారు. టెస్ట్ ట్యూబ్ బేబీతో పాటు పిల్లలను మేము అందిస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అదే విధంగా గతంలో కూడా ఈమె చేసిన కార్యక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరు బయటకు వచ్చి బాధితులు కూడా తమ బాధలను చెప్పుకోవడం జరుగుతుంది. అదే విషయంతో పాటు గతంలో జరిగిన ఈ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం జరిగిన ఈ సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలైజర్ సెంటర్ కేసులో చాలా పరిణామాలు కూడా బయటకు రావడం జరిగింది. ఇదే విధంగా చూస్తూ ఉంటే సరోగసి పేరిట శిశువుకి అక్రమ విక్రయాలు కూడా పాల్పడినట్టు వైద్యురాలు నమ్రత, జయంత్ కృష్ణలు కూడా కస్టడీకి ఇవ్వాల్సిందే అని పోలీసులు కూడా కోర్టులో పిల్లి వేయడం జరిగింది. దాంతో పాటు నమ్రత వద్ద సరోగసి ఐవీఎఫ్ కోసం వచ్చిన వారి వివరాలు కూడా లభ్యమయ్యాయి. మరిన్ని విషయాలు రాబట్టేందుకే ఈ వారం రోజులకు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా డాక్టర్ నమ్రతకు 5 రోజుల పాటు పోలీసులు మనకు సమాచారం అందుతుంది. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ బాసిత్.